నెల్లూరు జిల్లా కలువై మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 533లో ఉండే భూమి మేము కొనుగోలు చేసిన రిజిస్ట్రేషన్ భూమి అని వెంకటరెడ్డిపల్లికి చెందిన శెట్టిపల్లి కాంతయ్య, బాబు, గాజుల వెంకటేశ్వర్లు కుటుంబం శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆత్మకూరు ఆర్డీఓలకు తప్పుడు ఫిర్యాదులు ఇచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. మా గ్రామంలో ఎస్సీ కాలనీకి వెళ్లే దారి ప్రభుత్వం రికార్డుల ప్రకారం వేరే 2 దారులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం అప్పట్లో 367 సర్వే నెంబర్లో భూమి కొని ఎస్సీ కాలనీకి దారి వసతి ఏర్పాటు చేశారని వారు గుర్తు చేశారు. మాది వెంకటరెడ్డిపల్లి గ్రామం, కలువై మండలము. మేము 1970లో పొలం కొన్నాము మా మామ పేరు మీద. అది పూర్తి ఇస్తే 4 ఎకరాల 40 సెంటర్లు 3 ఎకరాలు మాకు రిజిస్ట్రేషను. కాబట్టి మా తర్వాత ఉన్న పొలం వాళ్ళకు దారి ఇచ్చున్నాం, ఖాళీ దారి. దాంట్లోంచి ఎస్సీలు కూడా షార్ట్ కట్లో నడుస్తూ ఉన్నారు. ఇటీవల ఏంటంటే ఆ దారి మేము కొన్నాము, మాకుంది 10 సెంట్లు మీరు ఇవ్వాలా అని వాళ్ళు పోతుబలం చేస్తున్నారు. జనాలు ఒత్తిడిగా వచ్చి అని చెప్తున్నారు. వాళ్ళు కొన్న పొలం మాత్రం రిజిస్ట్రేషన్ కాకుండా 367లో 5 సెంట్లు వాళ్ళు తీసుకొని ఉంది గవర్నమెంట్. ఏడేమీ తీసుకోలేదు. 533 సర్వే నెంబర్లో 4 ఎకరాల 40 సెంట్లలో మా మాంగ ఉన్నది 3 ఎకరాలు. కాబట్టి మా 3 ఎకరాలు మాకు కొలతేసి ఏదైనా మిగతా ఉన్నా తీసేసుకోండి, ఇబ్బంది లేదు. 4 ఎకరాల 40 సెంట్లు పొలంలో 533 సర్వే నెంబరు. దాంట్లో నా తండ్రి గారైన ఎగిటీల రోసియా 3 ఎకరాలు పట్టా జరిగింది. 1970 ఆగస్టు 27వ తేదీన రిజిస్టర్ జరిగింది. మేము అప్పటి నుంచి ఇక్కడ ఎగిటీల బుల్లు రోసియా అనే పొలం ఉండింది. ఆడికి పోయేదానికి దారి మా తండ్రి గారైన ఎగిటీల రోసియా అప్పట్లో దారి నడిచేదానికే ఇచ్చిండు, కానీ ఇటువంటి దారి ఇవ్వలేదు. అప్పుడు 367 సర్వే నెంబర్ చెట్టిపల్లి ఓబయ్య తండ్రి ఓబులేసు అనే వాళ్ళకి కాంపన్సేషన్ కట్టించారు. చెట్టిపల్లి కాంతయ్య కూడా దాంట్లో 2 సెంట్లు పొలం ఇవ్వడం జరిగింది. చెట్టిపల్లి 367లో చెట్టిపల్లి ఓబులేసు తండ్రి ఓబయ్య అనే పేరుతో అది అక్కడ ఇచ్చింది, కానీ ఇక్కడ ఎటువంటి పొలము ఎల్ఏ మాత్రం జరగలేదు. ఇక్కడ ఏమి ఎటువంటి అభ్యంతరాలు ఏమి జరగలేదు. ఇక్కడ కేసులు కూడా అప్పుడు పెట్టింది 367లో జరిగింది. ఇక్కడ ఏదైనా ఉంటే మా 3 ఎకరాలు మాకు సర్వే చేసి ఇచ్చి మీరు ఏదైనా ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు, మాకేమో అభ్యంతరం కూడా లేదు. అంటే వాళ్ళకి మొత్తం రోడ్డు అంతా చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయి. అప్పుడు మాదాస గంగాధరం కూడా 25 లక్షలతో రోడ్డు వేయించడం జరిగింది. నేరుగా కుల్లూరు నుంచి నేరుగా ఎస్సీ కాలనీకి 25 లక్షలతో వేసింది. యాక్చువల్గా వర్షిత మేడం వచ్చి ఇంతకుముందు ట్రైనింగ్ కలెక్టర్ మామూలుగా ఇక్కడికి వచ్చి మ్యాప్ అంతా తెప్పించి చూసి మొత్తం సర్వే చేసి ఇక్కడ ఈ తట్టు మీ దగ్గర లేదు, దారి లేదు, కాంతయ్య అనే వ్యక్తి మీకు దారి ఇచ్చింది కాబట్టి క్షుణ్ణంగా పోతా ఉండండి, మీకు ఎలాంటి అభ్యంతరం చేయరు, వాళ్ళు ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు దారి. అందువలన మీరు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని చెప్తా ఉన్నారు రైతు. అందువలన మీరు పోయేదానికి వచ్చేదానికి ఎలాంటి ఇబ్బందులు లేదు. చుట్టుపక్కల ఆ తట్టు పట్టాలు మాదే ఉంది, ఈ తట్టు మాదే ఉంది దారి, 2 పక్కల కూడా మాదే ఉంది దారి. మేము ఇచ్చేసినాము, మేము పోవాలనుకుంటారు, మేము కూడా పైన ఉన్నాం కాబట్టి కిందకి వెంకటేశ్వర దగ్గరికి దారి క్లియర్గా ఇచ్చేసినాము. ఆ రోజు చెట్టిపల్లి ఓబులేసు చెట్టిపల్లి కాంతయ్య వీళ్ళు సిమెంట్ రోడ్డు వేయించారు 1994లోను. ఇక్కడ దారి మాకు 10 సెంట్లు ఎల్ఏ జరిగింది, మీరు ఇవ్వాలా, మీరు ఆ రూమ్ కూడా ఆక్యుపేషన్ చేసి ఉంటారు. నేను కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు. నేను ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎక్కడ మీకు జరిగింది, ఏడ కట్టిండ్రు నేను అడిగితే మామూలుగా దాంట్లో పట్టాలో ఉంది అని నన్ను క్లియర్గా చెప్పిండ్రు. సర్వే చేసి సర్వేలు కూడా ఇంతకుముందు జిల్లా సర్వేలు వచ్చి క్లియర్గా కూడా చూపించేసుకుంటే అద్దులు కూడాను అవి ఉన్నాయి. ఆ రూమ్ కూడా క్లియర్గా పట్టాలోనే ఉంది. మొత్తం ఈ రోడ్డు అంతా కూడా పట్టాలోనే ఉంది. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేము కూడా పోయేదానికి దారి వదిలేసి ఉన్నాం కాబట్టి క్షుణ్ణంగా ఇది చేసుకుని మాకు ఎల్ఏ జరిగింది, మాకు పట్టా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని భయభ్రాంతులను చేస్తా వాళ్ళు మమ్మల్ని మేము 10 సెంట్లు ఇచ్చినాము అని దౌర్జన్యంగా వస్తా ఉన్నాం, మేము తెలుసుకుంటాము మాది దారి అని భయభ్రాంతులు చేస్తా, గుంపులుగా జనాలు వస్తా ఇది చేస్తూ ఉండరు. మా కామన్ల వారు దయించి మా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ క్షుణ్ణంగా సర్వే చేయించి మా పొలం మాకు ఇచ్చి మేము ఇచ్చిన దారిలోనే పొమ్మని చెప్పండి, అంతవరకే. కానీ వాళ్ళు మేము 10 సెంట్లు మేము ఇచ్చినాము, 20 సెంట్లు మేము ఇచ్చినాము అవన్నీ చేస్తే మాత్రం ఇది సహించేది లేదు.
ఇది కష్టంగా కూడా ఉంటుంది నేను చెప్తా ఉన్నాం. మేము విన్నవించుకుంటా ఉన్నాం కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, మండల మేజిస్ట్రేట్ వరకు కానీ, కలవాయి సబ్ ఇన్స్పెక్టర్ వరకు. వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మాదేంది మీ కాలు దగ్గర వచ్చి మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మేము కొనుక్కుంటున్నాము, మాకు గవర్నమెంట్ ఇస్తుంది కానీ మీరేంది ఇచ్చేది, మిమ్మల్ని తిరిగిపోయింది మేము అడిగేది అని. గ్రామంలో ఎవరినైనా విచారించండి, న్యాయం చేయాల్చండి. మేము కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తా ఉన్నాము. తప్పుడు రిపోర్ట్ ఇచ్చి తప్పుడు సమాచారంతో వీళ్ళందరినీ చేసి ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారికి, మండల మేజిస్ట్రేట్ వరకు ఇవన్నీ చేస్తూ ఉంటారు. అధికారులను భయప్రాంతం చేస్తూ ఉంటారు. ఇలా ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎక్కడ మీ సమస్య జరిగిందని అంటే ఇక్కడే ఎల్ఏ జరిగిందని అంటా ఉంటారు. ఏడ ఎల్ఏ జరిగింది, ఎక్కడ జరగలే. రూము క్లాసుగా మొత్తం 367లో జరిగితే 533 సర్వే నెంబరు, 533లో సర్వే నెంబర్లో బ్రహ్మాండంగా రూమ్ పట్టాలోనే ఉందని క్లియర్గా కూడా ఆమె చెప్పింది. అయినా వాళ్ళు దారి ఇచ్చినామంటున్నారు కాబట్టి మీకు చేస్తాము దారి అని చెప్పేసిపోయింది. అంతవరకే కానీ ఇదంతా పట్టాలోనే ఉంది, నికరమైన పట్టాలోనే ఉంది. 533 సర్వే నెంబరు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.